పోస్టల్ బ్యాలెట్ ఓట్ల విషయంలో ఈసీ ఇచ్చిన మెమోపై సుప్రీంకోర్టుకు వెళతామని అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ఎన్నికల సంఘం నిబంధనలను ఉల్లంఘించేలా ఈసీ ఉత్తర్వులు ఉన్నాయని చంద్రబాబు చెబితేనే ఆ మెమో జారీ చేశారని విమర్శించారు సజ్జల. జూలై 2023 లాస్ట్ ఇయరే ఒక గైడ్ లైన్స్ ఇచ్చారు. అందులో క్లియర్గా ఉంది పోస్టల్ బ్యాలెట్ దేన్ని కన్సిడర్ చేయొచ్చు అనే దాంట్లో డిక్లరేషన్లో అటెస్టింగ్ ఆఫీసర్ సంతకము ప్లస్ సీల్ లేకపోతే కనీసం డీటెయిల్స్ అన్న రాయాలి అని ఉంది. అది లేకుండా గుర్తుపట్టలేరు. ఎవరు సంతకమైనా చేసి నా సంతకం మీ సంతకం చేసి కూడా గెజిట్ ఆఫీసర్ అనొచ్చు. అలాంటి అంత క్లియర్ గైడ్ లైన్స్లో ఉన్నది. ఇప్పుడు పోలింగ్ అయిపోయిన తర్వాత మధ్యలో అది అవసరం లేదని ఒక 4 లైన్ల లెటర్ ఈసీ నుంచి వచ్చింది. ఇంకా అంతకంటే బ్లాటెంట్ వయోలేషన్ ఏదైనా ఉంటుందా? తను చేసిన రూల్ను పోనీ దాన్ని సూపర్సీడ్ చేస్తున్నాము, ఈ కారణాల వల్ల చేస్తున్నాము, అది ఆల్ ఇండియా అప్లికేషన్ కాదు. ఇక్కడ సీఈఓ రాస్తాడు, క్లారిఫికేషన్ అని వాళ్ళు ఇస్తారు, దాన్ని బేస్ చేసుకుని సీఈఓ కిందికి పంపుతాడు. ఇంతకంటే బ్లాటెంట్ వయోలేషన్ వాళ్ళు పెట్టుకున్న గైడ్ లైన్స్, వాళ్ళు పెట్టుకున్న రూల్స్ వైలేట్ చేయడం అంటే ఏదో మాలిఫైడ్ ఇంటెన్షన్ లేకుండా ఎందుకు చేస్తున్నారంటే పోస్టల్ బ్యాలెట్ మీద వాళ్ళు ఏదో హోప్స్ పెట్టుకున్నారు, అన్ని వాళ్ళకు వస్తాయని. అది ఓ భ్రమే. మేము క్వశ్చన్ చేస్తుంది అనేది ఎవరికి వచ్చినా రానివ్వండి, కానీ ఒక రూల్ను ఇంత అడ్డగోలుగా వైలేట్ చేయడం ఏంటి, చంద్రబాబు నాయుడు ప్రెజరైజ్ చేయడం ఏంటి, ఈసీ దానికి తలొగ్గడం ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా కోర్టుకు అప్రోచ్ అయ్యి లెట్ ది కోర్టు డిసైడ్ అని వెళ్ళాము. ఇక్కడ వాళ్ళు హెజిటేటెడ్, దాని మీద పోలే. అందువల్ల సుప్రీంకోర్టుకు పోదాం అనుకుంటున్నాం. దాని మీద ఆలోచిస్తాం, సుప్రీంకోర్టుకు పోయే ఆలోచన చేస్తున్నాం.